సంవత్సరం కూటాలకు వచ్చి అలాగే వెళ్ళిపోయేది. సంవత్సరం మందిరాలకు వచ్చి ఆరాధించుకొని వెళ్ళిపోయేది. నేను రక్షించబడ్డాను సరిపోతుందా? అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కాదు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంతటను అందరూ మారు మనసు పొందాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు సమరయ స్త్రీల వంటి వారు రక్షణ పొందాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీల వంటి వారు రక్షణ పొందాలి. జక్కయ్య లాంటి వాళ్ళు రక్షణ పొందాలి. సుంకం వసూలు చేసే మత్తాయి లాంటి వాళ్ళు రక్షణ పొందాలి. కుష్ఠ రోగి అయిన సీమోను లాంటి వారు రక్షణ పొందాలి. ఆ శిలువలో పశ్చాత్తాపడిన దొంగ అలాంటి వారు రక్షణ పొందాలి. అది యేసుకు కలిగిన మనస్సు. అది యేసుకు కలిగిన మనస్సు. ఆయన శిక్షించడానికి రాలేదంట, రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ వైపు నడిపించడానికి నువ్వు సిద్ధమా? ఒక్కసారి హట్టి మనస్సు ఇవ్వండి నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మోడు మారిన జీవితాలు మార్చండి నాయన. మారు మనసు పొందామని చెబితే సరిపోదు, దానికి ఫలం ఎక్కడని అడగబోతున్నారు మీరు. అయితే దానికి ఫలం ఎక్కడా? ఫలము లేని చెట్టు నరకబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరోజు నువ్వు నరకబడకూడదు అన్నట్టే ఈరోజే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకుంటే ఆత్మల రక్షణలో నువ్వు ప్రయాసపడతావు. దిగుడుగాక, దేవుని శక్తి దిగుడుగాక. అయినా ఈ ప్రాంతాలు నీకు సొంతమవునుగాక. నీ సిలువ జెండా ఎగురునుగాక. నీ కల్వారి రక్త గ్రామం మీద ప్రోత్సహించబడుగాక. ఓ రాగాధనామా ప్రోత్సహించబడుగాక. ఓ రాధనామా గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఈ సంఘం ద్వారా జరిగించండి. వరదలే బొర్లు కొని రావాలి జనాలు. ఈ సంఘం అభివృద్ధి చెందాలి. ఈ పరిచర్య ఇక్కడ నిలబడిన సావుకులందరినీ కూడా లాగిన ఆ మనస్సుతో మమ్మల్ని నింపినందుకు వందనాలు తండ్రి. ఆమేన్.